పాకిస్తాన్ పాకిస్తాన్ హిందువులని బతకనివ్వని దేశం. పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయేటప్పుడు 23% ఉన్న హిందువులు ఇప్పుడు 1%కి ఎలా పడిపోయింది? అలాంటి పాకిస్తాన్లో ఉన్న అత్యంత పురాతన హిందూ దేవాలయాలు కూల్చకపోవడానికి కారణాలేంటి? నిజంగానే ఆ దేవాలయాల్లో రహస్య నిధులు ఉన్నాయా? ఒకవేళ కూల్చేస్తే గుడి అడుగున ఉన్న రహస్య గదులలో సంపద దగ్గదనే ఆ ఆలయాలని శిథిలం కాకుండా ఉంచారా? స్వయంభుగా వెలిచిన దేవాలయానికి నిజంగానే శక్తులున్నాయా? ఆ దేవాలయాలలో ఇప్పటికీ పూజలు జరిపిస్తుంది ఎవ్వరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ గుడిలో ముస్లిమ్స్ అడుగు పెట్టడానికి కూడా ఎందుకు భయపడతారో తెలుస్తుంది. నిజానికి భారత్లో ఉన్నట్టుగానే పాక్లో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి. ఒక రకంగా చూసుకుంటే హిందువులకి భారత్లో ఎంత చరిత్ర ఉందో పాక్కి కూడా అంతే చరిత్ర ఉంది. కానీ మేము పూజించే అల్లా మాత్రమే దేవుడు అనుకునే వాళ్ళకి, ముస్లింల అందరికీ ఒక దేశం ప్రకటించేసరికి కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కంటే దారుణంగా అక్కడ ఉన్న హిందువులని అత్యంత కిరాతకంగా చంపటం లేదా అల్లాయే దేవుడు అని మతం మార్చడంతో అక్కడ హిందువుల సంఖ్య బాగా పడిపోయింది. అయినప్పటికీ తమ మాన ప్రాణాలకి తెగించి హిందూ దేవులను పూజించే కొంతమంది ఇప్పటికీ పూజిస్తూనే ఉన్నారు. అలాంటి దేవాలయాలలో ఒకటి కరాచీలోని పంచముఖ హనుమాన్ టెంపుల్. 1500 ఏళ్ల పురాతనమైన చరిత్ర ఈ ఆలయానిది. మన దేశంలో కూడా చాలా పంచముఖ హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. కానీ 1500 ఏళ్ల నాటి ఈ ఆలయం చాలా అరుదైనది. ఆ ఆలయ ప్రత్యేకతలు కూడా ఈ మధ్య బయటపడ్డాయి. ఆ ఆలయ పూజారి రామనాథ మిశ్రా అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు తెలిసాయి. ఒకప్పుడు వారి తాత ముత్తాతల కాలంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ ఆలయ ఉత్సవం మొత్తం పాకిస్తాన్ దేశంలోని అత్యంత ఘనంగా జరిగేదట. కానీ ప్రత్యేక దేశం వచ్చిన 10 ఏళ్లకి ఉగ్రవాదం పెరిగిపోవడంతో అక్కడ హిందువులని చంపటం, మత మార్పిడి చేయడం ఎక్కువైపోయి ఈ ఆలయ వైభవం తగ్గిందని చెప్పుకొచ్చారు. అలానే అక్కడ అల్లర్లలో వీరి కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నానని చెప్పి బాధపడ్డారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ ఆలయ నిర్వహణ మరియు ఉత్సవం ఆపకుండా రామనాథ మిశ్రా కుటుంబమే నిర్వహిస్తుంది. అప్పట్లో ఉన్న ఆలయ ఖజానాతోనే ఇంకా మేము ఈ ఆలయ నిర్వహణ చేయగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఆ నిధులు తగ్గిపోయాయి. మాకు బయట నుండి ఏమైనా సహాయం ఉంటే బావుండును అని రామనాథ మిశ్రా గారు అడగటం జరిగింది. అలానే ఎన్నో గుప్త నిధులు ఉన్న దేవాలయాలు నిజంగానే పాకిస్తాన్లో ఉన్నాయా అంటే అవును, ఉన్నాయి. మనకు సాహసం సినిమాలో చూపించిన దేవాలయంలా ఇంకా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అందులో నంబర్ 2 హింగ్లజ్ మాతా దేవాలయం. ఈ ఆలయం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ జిల్లాలో హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో నెలకొని ఉంది. ఈ ఆలయం హింగోల్ నదీ తీరంలోని ఒక కొండ గుహలో ఉంది. పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నాని మందిరంగా పిలుస్తారు. అయితే ఈ ఆలయం అత్యంత విశిష్టమైన 51 శక్తి పీఠాలతో ఒకటిగా పేరు సంపాదించింది. దీని స్థలపురాన్ని పరిశీలించినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే తండ్రి దక్షుని అవమానంతో అగ్నిలో ప్రవేశించి తనువు చాలించిన సతీదేవి మృత శరీరాన్ని చూసిన భర్త శివుడు ఆగ్రహంతో దక్షుని యాగానికి భంగం కలిగించగా ఈ విషయం తెలుసుకున్న దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకోగా విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యంనకుడి చేశారు. ఈ క్రమంలోనే సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా మారి భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధన స్థలాలు అయ్యాయి. వాటిలో శిరోభాగం ఈ హింగోల్ ప్రాంతంలో పడడంతో హింగ్లజ్ మాత అవతారణ జరిగిందని చెబుతారు. అయితే ఈ ఆలయానికి మరో స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో విచిత్రుడు అనే సూర్యవంశానికి చెందిన క్షత్రియ రాజుకు హింగోలుడు, సుందరుడు అనే కుమారులు జన్మించగా వీరు ప్రజలను, ఋషులను పీడించి హింసిస్తుంటారు. ఈ రాక్షస కుమారుల బారి నుంచి తమను రక్షించవలసిందిగా ప్రజలు శివుని ప్రార్థించగా శివుని ఆజ్ఞ అనుసారం గణపతి సుందర్ని సంహరిస్తాడు. దాంతో రెచ్చిపోయిన హింగోలుడు మరింత విజృంభించి ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటాడు. దాంతో బెంబలెత్తిన ప్రజలు పరాశక్తిని ఆశ్రయించగా ఆ శక్తి అతన్ని వెంటాడుతూ ఈ గుహలలో తన త్రిశూలంతో సంహరిస్తుంది. అయితే చనిపోయే ముందు హింగోలునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ ప్రాంతంలో నెలకొని అతని పేరుతో హింగోలాదేవిగా ప్రసిద్ధి చెందిందని విశ్వసిస్తున్నారు. ఈ రకంగా ఈ హింగ్లజ్ ఆలయానికి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో 4 రోజుల పాటు ఇక్కడ హింగ్లజ్ మాత ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, యోగులు ఈ హింగ్లజ్ దేవిని కొలుస్తారు.
అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కుబడులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే స్థానిక ముస్లింలు కూడా ఈ దేవతను బీబీ నాని పేరుతో పూజిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలను నానికి హజ్ అని పిలుస్తారు. నెంబర్ 2, కటాస రాజమందిరం. కటాస రాజమందిరం ఒక శివక్షేత్రం. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన చెక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉంది. పూర్వం మహాభారత కాలంలో పాండవులు వనవాసంలో భాగంగా ఇక్కడ కొంతకాలం గడిపినట్లు చెబుతారు. ఈ ప్రదేశం యొక్క స్థల పురాణాన్ని పరిశీలించినట్లయితే ప్రజాపతుల్లో ఒక్కడైన దక్షుడి చిన్న కూతురు సతీదేవి శివుడినే చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్షుడు అందుకు అంగీకరించడు. కానీ ఆమె అందుకు తండ్రితో విభేదించి శివుడిని వివాహం చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రం శివుణ్ణి ద్వేషించేవాడు. శరీరమంతా బూడిద పూసుకొని శ్మశానాల వెంట తిరిగేవాడని దూషించేవాడు. కానీ సతీదేవి పట్టుబట్టి శివుణ్ణి పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచే తన అల్లుడైన శివుడికి కూతురికి దక్షుడు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి తండ్రి పిలవకుండానే సతీదేవి హాజరవగా యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు అవమానిస్తాడు. దీన్ని తట్టుకోలేని సతీదేవి అగ్నికి ఆహుతి అవ్వగా ఈ వార్త తెలుసుకున్న శివుడు దుఃఖంతో 2 కన్నీటి బొట్లు రాలుస్తాడు. అవి భూమి మీద పడినప్పుడు ఒకటి ఇక్కడ కటాస క్షేత్రంలోని అమృత్ ఖండ్ తీర్థంగాను, రెండవది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లోని పుష్కర్ రాజ తీర్థంగాను మారాయని స్థల పురాణం చెబుతుంది. ఇలా ఏర్పడింది కటాస రాజమందిరం. దీన్ని పాకిస్తాన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు చేయాలని ప్రయత్నించింది. 2006, 2007లో ఇక్కడ 7 ఆలయాలను, విగ్రహాలను పునః ప్రతిష్ఠించేందుకు నిర్ణయించి 51.06 మిలియన్ రూపాయలకు కేటాయించడం జరిగింది. ఈ ఆలయ చరిత్రలో భాగంగా ఆలయాన్ని దాదాపుగా 900 సంవత్సరాల పూర్వమే నిర్మించబడింది. మొదట ఈ ఆలయం వెలుగులోకి రాకముందు ఒక యూనివర్సిటీగా పరిగణనలోకి ఉండగా కాలక్రమేణా అది శివాలయంగా అవతరించింది. ఇక్కడి భక్తులు ఆ తర్వాత విభజిత భారత్కు రాగా ప్రస్తుత ఆలయం పాకిస్తాన్ పర్యవేక్షణలో ఉండి పూజలు అందుకుంటుంది. ఇక నంబర్ 3, ఆదిత్య మందిరం. ఈ ఆదిత్య మందిరం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కి చెందిన ముల్తాన్ నగరంలో ఉంది. ఈ కారణం చేత దీనిని ముల్తాన్ సూర్య దేవాలయం అని పిలవడం జరుగుతుంది. ఈ ఆలయం స్థల పురాణాన్ని బట్టి ఒకసారి శ్రీకృష్ణుడు, జాంబవతిల కుమారుడు సాంబుడు యాదవుల పరిహాసంతో ఆడవేషం వేసుకొని ముక్కోపి అయిన దుర్వాస మహర్షి దగ్గరకు వెళ్ళి అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా అని ఆయనను పరీక్షించగా అందుకు కోపించిన ఆ మహర్షి సాంబుడి ఉదారంలో ముస్లిం పుడతాడు, సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. ఈ శాపం కారణంగా సాంబుడికి కుష్ఠరోగం రాగా దానిని పోగొట్టుకోవడానికి ఏర్పాటు చేసిన దేవాలయం ఆదిత్య దేవాలయం. ఇక్కడ సూర్య భగవానుడికి పూజలు నిర్వహిస్తుంటారు. నెంబర్ 4, శారదా శక్తిపీఠం. 51 శక్తిపీఠాలలో ఒకటి మరియు ప్రాముఖ్యమైనది శారదా శక్తిపీఠం. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం నది ఒడ్డున గల సరస్వతీదేవి శక్తిపీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కిషన్ గంగా అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఈ శారదా పీఠం శిథిలాలు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు చేరువలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడి ప్రజలు క్షీణ కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం ప్రాముఖ్యత కారణంగానే కాశ్మీర్ను శారద దేశం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒకప్పుడు శంకరుడు సర్వజ్ఞాన పీఠాన్ని అధిష్ఠించగా ఈ పీఠం కాశ్మీరీ పండితుల విద్యా కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడ శారదాదేవిని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన సరస్వతీదేవిగా కొలుస్తారు. అయితే ప్రస్తుతం ఈ ఆలయం పునరుద్ధరణకు కాశ్మీరీ పండితులు ఇటు భారతదేశానికి, జమ్మూ కాశ్మీర్కి, అటు పాకిస్తాన్కి, ఆజాదీ కాశ్మీర్కి విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. నంబర్ 5, స్వామి నారాయణ మందిరం. పాకిస్తాన్లోని కరాచీలో 1849వ సంవత్సరంలో ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయాన్ని హిందువులే కాకుండా స్థానికంగా ఉండే ముస్లింలు కూడా పూజలు చేస్తుంటారు. ఈ మందిరంలోని మూల విగ్రహాలను 1947 తర్వాత భారతదేశానికి తరలించారు. 1947 తర్వాత 1989లో మొదటిసారి కొంతమంది సాధువులు ఈ మందిరాన్ని దర్శించగా ఆలయ ఉనికి అన్ని ప్రాంతాల వారికి విస్తరించి ఆ తర్వాత ఈ దేవాలయానికి భక్తుల సందడి పెరిగింది. ఈ ఆలయంలో స్వామి నారాయణ జయంతి, శ్రీరామనవమి, జన్మాష్టమి, దసరా మొదలైన పండుగలను హిందువులు పాటిస్తారు. ఎంతో విశిష్టతను చోటు చేసుకున్న ఈ ఆలయంలో పేద జంటలకు వివాహం జరపడం జరిగింది.
నంబర్ 6 శివార్కారై మందిరం. ఈ దేవాలయం కరాచీ నగరానికి సమీపంలో పర్కాయ్ రైల్వే స్టేషన్కు సమీపంలో ఏర్పాటు చేయబడింది. ఈ శివార్కారైను కర్వీపూర్ అని పిలుస్తారు. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా పూజింపబడుతుంది. ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఇక్కడ భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతారు. ఈ ఆలయంలోకి ముస్లింలు వెళ్ళటానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఒకసారి ఈ ఆలయాన్ని కూల్చడానికి అని వెళ్లిన 17 మంది ముస్లింలు ఆలయ శిథిలాల కింద పడి అక్కడికక్కడే మరణించారు. అప్పటి నుండి ఈ ఆలయంలోకి ఒక్క ముస్లిం కూడా అడుగు పెట్టలేదు అని అంటూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, పాకిస్తాన్లోని పురాతన ప్రధాన హిందూ దేవాలయాలకు సంబంధించిన సమాచారం.